హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రూషన్ లోల్లా. నేనైతే ఈరోజు మీకోసం రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ చేయబోతున్నా. నిజం చెప్తున్నా కదా, మీరు ఒక్కసారి ఈ కర్రీ తిన్నారంటే లైఫ్లో ఎప్పుడు ఎక్కడ కనిపించిన మష్రూమ్ని ఇదే స్టైల్లో తినాలనుకుంటారు. ఈ కర్రీ అంత బాగుంటుంది. దానికోసం మష్రూమ్ని బాగా కడుక్కొని ఇలా కాజు స్టైల్లో స్టైలిష్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే నేను ఒక 2 ప్లేట్లు తీసుకున్నా. 2 ప్లేట్లలో డిఫరెంట్గా కట్ చేసి పెట్టాను చూడండి. ఇక్కడ చూడొచ్చు, ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా. ఎప్పుడు చిన్నగా కట్ చేస్తాను కదా, ఈసారి పెద్దవని అనుకోకండి. వెయిట్ చేయండి, చెప్తా దానికోసం కూడా. అలాగే చూడొచ్చు, టమాటా కూడా సేమ్ ఆనియన్స్ మనకి ఉల్లిపాయలు ఏ సైజులో కట్ చేసామో అదే సైజులో కట్ చేసి పెట్టుకున్నా. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే మనం చూడొచ్చు ఇక్కడ కరివేపాకు తీసుకున్నా. దానితో పాటుగా 8 ఎల్లుల్లి రెబ్బలు, కాజు, కొత్తిమీర ఇవి సెపరేట్‌గా ఒక ప్లేట్‌లో పెట్టుకున్నా. ఎందుకనేది మీకు తరువాత తెలుస్తది. చూడండి ఏమేం పెట్టుకున్నాననేది. ఇవన్నీ ఒక్క సెపరేట్ ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత మీకు చెప్తా. మీకు అర్థమైతది ప్రాసెస్ చేస్తుంటే. అలాగే చూడండి, ఇప్పుడు చూడొచ్చు నేను ఇక్కడ మనకి ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేశానో, అలాగే ముందు కట్ చేసుకున్న ఆనియన్స్‌లోని పై రెబ్బలు తీసి ఇక్కడ సెపరేట్‌గా పెట్టాను. పైనొచ్చే రెబ్బల్ని తీసి. దానితో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఇక్కడ చూడొచ్చు మళ్ళీ పచ్చిమిర్చి చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కరివేపాకు, ఇక్కడ చూడొచ్చు ఆకు, చెక్క తీసుకున్నా. అలాగే టమాటా కూడా ఇప్పుడు ఆనియన్స్ లాగే చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కొత్తిమీర, పుదీనా 2 కలిపి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా ఏంటంటే చూడొచ్చు ఇక్కడ గరం మసాలా తీసుకున్నా, చికెన్ మసాలా, అలాగే ధనియాల పౌడరు, దీనితో పాటుగా ఉప్పు, అలాగే పసుపు, కారం, అలాగే నెయ్యిని తీసుకున్నా. ఘీని కూడా తీసుకున్నా. ఆయిల్ అనేది కామన్. ఇంకా ఆయిల్ యూజ్ చేస్తాం. మీరొక్కసారి ఈ ఐటెమ్స్ అనేది చూడొచ్చు. మనం ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఈ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ కోసం యూజ్ చేస్తున్నాం అనేది చూడొచ్చు. ఇందులో కొన్ని మిస్ అయినా నో ప్రాబ్లమ్. బట్ ఏంటంటే కొన్ని మ్యాండేటరీగా ఉంటాయి. అవి చూసుకోండి. అవి యూజ్ చేస్తే ఆ టేస్ట్ ఒస్తది. కాజు ఉంటే ఎయండి, లేకపోతే లేదు. బట్ కాజు ఏస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ ఒస్తది. కాజు అనేది ఖచ్చితంగా ఉంటే ఎయండి. లేకపోతే నో ప్రాబ్లమ్. బట్ ఒక కొంచెం టేస్ట్‌లో అయితే తేడా వస్తది ఖచ్చితంగా. కాజు అనేది స్పెషల్ టేస్ట్ ఇస్తది. బట్ అందరి దగ్గర కాజు అవైలబుల్‌గా ఉండదు కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. ఇగో ఇవొక ప్లేట్‌లో పెట్టాను. అలాగే అవొక ప్లేట్‌లో ఉన్నాయి గాబట్టి నేనిప్పుడు ఏమేం చేయాలనేది చూడొచ్చు. ఇవి 2 ప్లేట్లుగా సెపరేట్ చేసి పెట్టా. ఎందుకంటే 2 ప్రాసెస్‌లు చేయాలి ఈ రెస్టారెంట్ రెసిపీకి. ఈ రెస్టారెంట్ స్టైల్‌లో చేసే ఈ రెసిపీకి 2 ప్రాసెస్‌లుంటాయి. సో, ఏందంటే నేను 2 సెపరేట్‌గా పెట్టినా. మీరొక్కసారి క్లియర్‌గా చూసుకోండి. ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉండాలనేది చూసి మీరు రెడీ చేసుకొని ఇలా పక్కన పెట్టుకొని అప్పుడు చేయండి. చేస్తేనే మీకు ఆ టేస్ట్ ఒస్తది. ఎందుకంటే కొన్ని మిస్ అయినా నో ప్రాబ్లమ్. బట్ మోస్ట్‌లీ మిస్ అవ్వకుండా చూడండి. ఈ కళాయిలో ఏం చేస్తానంటే వాటరేసుకుంటా అనమాట. ముందుగా వాటరేసుకొని కొంచెంసేపు అది బాయిల్ అయ్యేలాగా, మరిగేలా చూసుకుంటా. కొంచెం వేడెక్కితే అలా వాటర్ ఒక 2 గ్లాసుల వరకు తీసుకున్నా. నాకు ఐడియా లేదు. ఒక బాక్స్‌లో అయితే నేనది తీసుకున్నా మష్రూమ్. సో, ఇప్పుడేంటంటే ఇందులో ఉప్పేసుకున్నా. ఈ వాటర్‌లో ఉప్పేసి పెట్టుకున్నా. అలాగే పసుపు కూడా యేసుకున్నా. కొంసేపు అలా మంట పెట్టి ఉంచా. కొంచెం కొంచెం పొంగు రావాలని చూస్తున్నా. లైట్‌గా వేడైనాక ఇప్పుడు ఇలా పొంగొచ్చినాక నేనేంటంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా కదా, ఆ మష్రూమ్‌ని తీసుకొచ్చి ఇందులో ఏసి బాయిల్ చేస్తున్నాననమాట. ఇప్పుడు అవొక అరౌండ్ 2-3 మినిట్స్ అలా బాయిల్ కాని. బాగా బాయిల్ అవ్వాలి. అయితే దీనికొక సెపరేట్ మోస్ట్‌లీ రెస్టారెంట్‌లో చేసే ఈ మష్రూమ్ కర్రీని ఇలాగే చేస్తారనమాట. ఇలా చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తది. కొందరేంటంటే ఆయిల్‌లో ఫ్రై చేస్తారు. అలా కాకుండా నేనిలా చేస్తున్నా. కొంతసేపటికేంటంటే ఇదిగోండి ఇప్పుడు ఇలా మనకి పొంగులాగా వస్తదనమాట. ఒక 3 మినిట్స్, 4 మినిట్స్ అయినాక మనకిలా పొంగొస్తది. హై ఫ్లేమ్‌లో పెట్టినా నో ప్రాబ్లమ్. ఇలా పెట్టి చేయండి. నేనేంటంటే ఓకే, ఇలా పొంగొచ్చింది కదా అని జెప్పేసి ఆఫ్ చేశా. గ్యాస్ ఆఫ్ చేశా. ఇవేం జేస్తానంటే నేనొక జాలి ఉంటది కదా, దాంట్లో ఏస్తున్నాననమాట. ఇదిగోండి ఇందులో ఏసుకొని ఇప్పుడు చల్లని నీళ్ళు పోస్తున్నా వాటి పైన. వడబెట్టుకొని చల్లని నీళ్ళు పోసి ఇలా పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడేం చేశానంటే మళ్ళీ సేమ్ ప్యాన్ తీసుకొని ఆయిలేసి
అలాగే నెయ్యి వేసాను కొంచెం. ఏసి ఇప్పుడు ఆనియన్స్ ఏస్తున్నాననమాట. ఆనియన్స్ ఏసి అలా జస్ట్ పచ్చిమిర్చి ఇప్పుడు ఫస్ట్ చూసిన ప్లేట్‌లో ఉన్నాయి కదా! సేమ్ అక్కడ ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ ఏస్తున్నాననమాట. ఫస్ట్ మనం ఏం చూసాం ఆనియన్స్ చూసాం. ఆనియన్స్ ఏసేస్తున్నా. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏసేస్తున్నా. దానితో పాటుగా కాజు చూసాము. జీడిపప్పు కూడా ఏస్తున్నా. చూడొచ్చు. ఎల్లుల్లేసేస్తున్నా. 8 ఎల్లుల్లి రెబ్బలు చూసాను. చూసాం గదా! ఆ 8 ఎల్లుల్లేసేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ ఏసేసాననమాట. ఫస్ట్ ప్లేట్‌లో ఏమేమున్నాయి అన్నీ ఇప్పుడు ఏసి ఆయిల్‌లో ఏసి లైట్‌గా ఉప్పేస్తున్నా. ఉప్పెందుకేస్తున్నా అంటే త్వరగా అవి ఉడకడం కోసం. ఫ్రై అయితాయనమాట. కొంచెం మనం ఉప్పేయడం వల్ల ఏంటంటే ముక్కలకి ఉప్పు పట్టి కొంచెం త్వరగా ఫ్రై అయితాయనమాట. టైమ్ టేకింగ్ అనేది తగ్గుతదనమాట. ఎక్కువ ఒక 5 నిమిషాలు పట్టవలసింది ఒక 2, 3 నిమిషాల్లో అదనేది ఫ్రై అయిపోద్ది. సో, ఇలా చూడొచ్చు నేను అన్నీ ఏసా. ఫస్ట్ ప్లేట్‌లో ఏమేమున్నాయో అన్నీ ఏసి కొంతసేపు ఇలా నేను ఫ్రై చేస్తున్నా. ఆ ముక్కలన్నింటిని ఫ్రై చేస్తున్నా బాగా. మధ్యలో ఇలా గరిటెతో కలుపుకోండి. ఎందుకంటే కాజు ఏంటంటే బ్లాక్‌గా అయిపోతాయి. సో, కొంచెంసేపు అయినాక నేను టమాటాలున్నాయి కదా! ఫస్ట్ ప్లేట్‌లోనే ఇవి సెపరేట్‌గా ఎనక నుంచేసాను. ఎందుకంటే ముందేయకూడదు ఇవి. అవి ఉడకవనమాట. టమాటాలో పులుపుంటది గాబట్టి, ముందు ఆనియన్స్‌తో ఏస్తే ఉడకవనమాట. అంటే అవి కొంచెం త్వరగా ఫ్రై కావనమాట ఉన్నవి. అందుకే టమాటాకి ఎక్కువ టైం అవసరం లేదు ఉడకడం కోసం గాబట్టి, నేను కొంచెం లాస్ట్‌లో దించేస్తాం గదా! అనే ఒక 2 మినిట్స్ ముందేసుకుంటే, మనకి అవి సెపరేట్‌గా బావుంటాయనమాట. లేదంటే ఈ ఆనియన్స్‌తో కలిపేసామంటే మాత్రం ఖచ్చితంగా అవి ఉడకడానికి టైం తీసుకుంటది. అలాగే మనం పుదీనా, కొత్తిమీర సెపరేట్‌గా పెట్టాం కదా! కరివేపాకు ఈ 3 కూడా ఏసేసాను. ఫస్ట్ ప్లేట్‌లో ఏమేమున్నాయో అన్నీ ఏసేసిన. చూడొచ్చు మీరు. ఇప్పుడు ఫైనల్‌గా ఫస్ట్ ప్లేట్‌లో ఉన్నవన్నీ ఏసేసిన. ఎప్పుడైనా టమాటా ఒక లాస్ట్ 3 మినిట్స్ లాస్ట్‌లో ఇంక దించేస్తామనగా అప్పుడేసేసుకోండి. కొంచెం టమాటా పచ్చిగున్నవి తీసుకోండి లైట్‌గా పచ్చిగున్నాక ఓకే. అవైతే టేస్ట్ బావుంటాయి. పండేయకుండా పచ్చివేయండి. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు కొంచెంసేపు అయినాక ఒక అరౌండు 10 మినిట్స్ అయినాక చూడొచ్చు ఇలా అయిందనమాట కలరు. బాగా ఫ్రై చేస్తే కలర్ ఇదొచ్చింది. నేనేం జేయాలంటే ఇప్పుడు మనం మిక్సీలో యేసుకోవాలి. నేనిప్పుడు మిక్సీలో యేసుకుంటున్నా ఇదంతా. మిక్సీలో పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు నేను మిక్సీలో యేసుకున్నా అనమాట మొత్తం. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసిందంతా మిక్సీలో యేసి పెట్టుకున్నా. సో, ఇదేందంటే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి గాబట్టి నేను మిక్సీ పట్టుకుంటున్నా ఇదంతా. ఒక పేస్ట్ లాగా చేయాలనమాట. ఈ పేస్ట్‌నే మనము ఏం చేయాలనేది నేనిప్పుడు చెప్తా ముందుగా. చూడండి. ఇదిగోండి ఒక పేస్ట్ అంటే మనం పచ్చడి చేస్తాం గదా! అలా పచ్చడిలాగా రావాలనమాట. సో, ఆ పేస్ట్ ఒక సైడ్‌కి పెట్టుకోండి. పెట్టుకున్నాక మళ్ళీ సేమ్ పాన్ తీసుకోండి. ఆ కళాయిలో ఏం చేస్తారంటే ఆయిలేసుకోండి. దానితో పాటుగా నెయ్యేసుకోండి. నెయ్యుంటే ఏసుకోండి లేపోతే లేదు. బట్ ఉంటే ఏసుకుంటే బెస్ట్. ఇందులో ప్రతీదీ అవసరమే. కొన్ని మిస్ అయినా కొంచెం టేస్ట్‌లో అటు ఇటు ఉంటది గానీ, ఫైనల్‌గా టేస్ట్ అయితే బావుంటది. 100% లేకపోయినా ఒక 80% అలా టేస్ట్ బావుంటది కొన్ని ఐటెమ్స్ మిస్ అయినా. ఇప్పుడు ఫస్ట్ చేసిన పేస్టే దీనికి మెయిన్ టేస్టొస్తది. సో, ఏంటంటే మన జనరల్‌గా ఉంటాయి కదా! పోపు దినుసులు ఫస్ట్ పోపేసుకోండి. పోపేసుకున్నాక లైట్‌గా ఇలా ఫ్రై చేసుకోండి కొంసేపు. ఒక 2 మినిట్స్ అట్లా 1 ఆర్ 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే అవి లైట్ బ్రౌన్ కలర్ ఒస్తాయనమాట. బ్రౌన్ కలర్ ఒచ్చినాక మనం ఆనియన్స్ ఏసుకోవడమే. సో, ఏంటంటే చూడొచ్చు నేనిలా కలుపుతున్నా. ఓకే. ఇప్పుడు బ్రౌన్ కలర్‌గొచ్చాయి కాబట్టి నేను ఆనియన్స్ ఏసుకుంటున్నా. ఆనియన్స్ ఇంకొక ప్లేట్‌లో ఉన్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఆ ఆనియన్స్ ఏసుకున్నా. రెబ్బలేయట్లేదు. ఓన్లీ ఆనియన్స్ సన్నగా ఏం కట్ చేసి పెట్టుకున్నానో అవే ఏసుకున్నా. చూడొచ్చు. ఇవి బాగా కలుపుకోవాలి. ఏంటంటే నేను మళ్ళీ ఇక్కడ ఇవి ఫ్రై కావు గాబట్టి త్వరగా నేను ఉప్పేసుకుంటా కొంచెం. సాల్ట్ ఏసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయితాయన్నమాట. సో, నేను దీనికోసం మళ్ళీ ఉప్పేసుకున్నా.
లైట్‌గా ఏసుకోండి. ఫైనల్‌గా మనం ఏసుకునేటప్పుడు మొత్తం ఏసుకోండి. అవన్నీ కన్సిడర్ చేసుకోవాలనమాట. ఫస్ట్ ఎంతేసాం, తర్వాత ఎంతేసాం అని జెప్పేసి ఏసుకొని ఫైనల్‌గా వచ్చేసరికి మనం టేస్ట్ చూసుకొని ఏసుకోవాలి. అలాగే మనం పచ్చిమిర్చి బాగా కట్ చేశాను కదా! చిన్నగా సేమ్ ఆనియన్ లాగా ఎంత చిన్నగా కట్ చేశానో, సేమ్ ఇవన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఆల్మోస్ట్ చిన్నగా కట్ చేయాలి ఈ కర్రీకి మాత్రం. ఓకేనా. ఇది రెస్టారెంట్ స్టైల్‌లో గాబట్టి మొత్తం గ్రేవీలాగే ఉంటది ఆల్మోస్ట్ మనకి. సో, ఇలా కట్ చేసుకొని ఇవి కూడా యేసుకున్నాననమాట. పచ్చిమిర్చి కూడా యేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్టు చూడాలి మనం. ఒక 60, 70% బాగా ఫ్రై అయితే బావుంటది. కొంచెం ఓకే. మనకి ఇగో ఈ కలర్‌లో వచ్చిందంటే సరిపోతుంది. ఇది అరౌండ్ 60, 70% ఫ్రై అయింది. అప్పుడు ఏం చేయాలంటే టమాటా తీసుకోవాలి. టమాటాలు కూడా మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా! సేమ్ ఆ టమాటా యేసుకొని కలుపుకోవాలి ఇలాగా. మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని కొంచెము ఇది ఏం చేయాలంటే మూత పెట్టి మనము ఎలా అంటే ఆయిల్ రిలీజ్ అయిన వరకు ఉంచాలనమాట. ఇగో ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. మళ్ళీ కొంచెం ఒక 4 మినిట్స్ అయితే చూడొచ్చు మనం. ఇగో ఆయిల్ లాగా రిలీజ్ అయితుందనమాట. టమాటా, ఉల్లిపాయ నుంచి ఇలా రిలీజ్ అయితుందనమాట. ఓకే. రిలీజ్ అయిన టైంకి మనం ఏం చేయాలంటే జనరల్‌గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏస్తాం కదా! ఇప్పుడు నేను దంచి పెట్టుకొని ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని ఇగో కలుపుతున్నాననమాట. ఇప్పుడు ఇదేస్తేనే మనకి స్మెల్ ఆల్మోస్ట్ బాగా వస్తదనమాట. అంత టేస్టీగా ఉంటది. అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా టేస్ట్ బావుంటది. బయట కల్తీ ఏదో చెత్త చెత్త ఏసేసి ఇస్తారు. మొత్తం కల్తీ ఉంటది. మీరు కొంచెం ఫ్రీ టైమ్ చూసుకొని బయట అల్లంని, ఎల్లుల్లి కొనుక్కొని వచ్చి ఇంటికొచ్చి మంచిగా క్లీన్ చేసుకొని, మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఒక 10 డేస్ అలా వస్తది. ఎక్కువ కాకపోయినా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాను నేను. కొంసేపు, కొంసేపయినాక చూడొచ్చు ఇలా ఫ్రై అయింది. మనం మిక్సీ పట్టుకున్నాం కదా! ఫస్టు ఆహ్, ఫ్రై చేసి అవన్నీ ఆ మిక్సీ పట్టిందంతా ఆ పేస్ట్ మొత్తం తెచ్చి ఇందులో ఏస్తున్నాననమాట. చూడొచ్చు పేస్టు ఎలా వచ్చిందో. పేస్ట్ అంతా ఏసి కలుపుతున్నా. చూడండి ఇలా కలుపుకొని ఇట్లా పేస్ట్‌కి ఇంకా మిక్సీలో ఇంకా అడుగు ఉంటది కదా! అంటుకొని దాంట్లో వాటరేసి నీట్‌గా పెట్టండి. వాటరేసి మొత్తం ఫుల్‌గా పెట్టేసుకొని ఉంచండి. చెప్తాను అది కూడా అదేం చేయాలనేది. చూడండి ఇది ఒక్క 2, 3 మినిట్స్ ఇలా కలిపి పెట్టండి. 2 మినిట్స్ సరిపోద్ది ఇలా కలుపుకుంటే. ఇలా కలుపుకున్నాక మనం మిక్సీలో అడుగుకి ఎలాగో ఖచ్చితంగా అంటుకొని ఉంటది కాబట్టి, అందులో వాటరేసి బాగా ఒకసారి స్పూన్‌తో మొత్తం కలిసేటట్టు అనుకొని, ఆ వాటర్ తెచ్చి ఒకసారి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా! అందులో వేయడమే ఇంకా కళాయిలోకి. ఈ పేస్ట్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి కలుపుకోండి. మొత్తం ఇలా ఒక 1 మినిట్ అటు ఇటు కలుపుకోండి. మొత్తం మిక్స్ అయిపోవాలి. ఆల్మోస్ట్ వాటర్‌లో కలిసిపోవాలి మొత్తం. ఇప్పుడు చూడొచ్చు ఇదొక స్టైలిష్‌గా ఉంది రెసిపీ. ఇప్పుడేం చేయాలంటే మనం ఇలా కలిపి పెట్టుకొని ఉండాలి ఒక అరౌండ్ ఒక 5 మినిట్స్ ఉండాలి. మళ్ళీ నేను ఇప్పుడు సాల్ట్ ఏస్తున్నా. లైట్‌గా ఏస్తున్నా. ఇప్పటి వరకు 3 టైమ్స్ ఏసా. 3 టైమ్స్ కూడా కొంచెం కొంచెం ఏస్తున్నా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. మొత్తం ఒకసారి ఏయకూడదు. ఏస్తే కొంచెం టేస్ట్‌లో తేడా ఉంటది. ఇక్కడ పసుపేసుకున్నా, అలాగే కారం మనకు నచ్చినట్లు ఏసుకోండి. పసుపయితే నేను కొంచెం ఏసుకున్నా ఒక టీ స్పూన్. కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి నేను సో, దానికి తగినట్లు ఒక 3, 4 ఏసుకున్నా. అలాగే నేను ధనియాల పౌడర్ ఏసుకుంటున్నా ఒక 2 స్పూన్స్. అలాగే మీరు చూడొచ్చు మసాలా కూడా గరం మసాలా ఏసుకుంటున్నా. చికెన్ మసాలా, గరం మసాలా 2 వేయాలి కాబట్టి ఇది చికెన్ మసాలా ఫస్ట్ ఏసుకుంటున్నా. అగో గరం మసాలా కూడా ఏసేస్తున్నా. ఓకేనా? ఇవన్నమాట ఇలా ఏసి పెట్టుకొని జస్ట్ మనం ఏం చేయాలంటే కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోవాలి. చెప్తున్నా గదా! 1 మినిట్ అయినా కలుపుకోండి. మొత్తం ఎక్కడేమి ఉండకూడదు. మొత్తం మిక్స్ అయిపోవాలి. కంప్లీట్‌గా మిక్స్ అయిపోవాలి. మన కారం గానీ, ఏం గానీ సెపరేట్‌గా కనిపించకూడదు. పసుపు అట్లా ఏం కనిపియకూడదు. మొత్తం కంప్లీట్‌గా మిక్స్ అయిపోవాలి ఓకేనా? మిక్స్ అయ్యేలాగా ఇట్లా కలిపి పెట్టుకోండి. 1 మినిట్ అయినా కలపండి. మినిమమ్ 1 మినిట్ కలిపేసేయండి. ఒకసారి, 2 సార్లు కాకుండా 1 మినిట్ ఇలా కలపండి. చూస్తున్నారా? ఫైనల్‌గా ఇలా రావాలి. మొత్తం కలిసిపోవాలి.
కలిసిపోయినాక జనరల్‌గా మనం ఏం చేయాలంటే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని, సిమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలాగ వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత మీకిలా పైకి పొంగులాగా వస్తుంటది లైట్‌గా. సో, కలిపితే మనకి ఇంతకుముందు బాగా వాటర్ ఎక్కువగా ఉండేది కదా! ఇప్పుడొక 80% వరకు వచ్చింది. ఇందాక 100% మనకు వాటర్ ఉంటే ఇప్పుడు 80, 70% వచ్చింది కదా! మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసుకోండి. ఎందుకంటే ఇంకొంచెం వాటర్ ఇంకితే బావుంటదనమాట. చూడొచ్చు ఇప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. చూడొచ్చు మనకి ఆయిల్ పైకి తేలింది. చూడొచ్చు. ఇది పర్ఫెక్ట్ అనమాట. సో, చూడొచ్చు. ఇప్పుడు మనం మంచిగా కలిపెట్టుకోవాలి ఒకసారి. మొత్తం ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు, పైకి తేలిన ఆయిల్ కూడా మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలిపెట్టుకోవచ్చు. మీకిది చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది కదా! రెస్టారెంట్‌లో సేమ్ ఇలాగనే ఉంటది గ్రేవీ. ఇంకా మీరు రెస్టారెంట్‌లో ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకొని ఉంటే ఇలానే కనిపిస్తది. సో, నేనేం చేస్తున్నా ఇగోండి ఇప్పుడు మష్రూమ్ ఏస్తున్నాననమాట. పక్కకు పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ మష్రూమ్‌ని ఏస్తున్నాననమాట. వేడి నీటిలో బాయిల్ చేసేసుకున్నాం కదా! ఆ మష్రూమ్. అలాగే మనం ఆనియన్ రెబ్బలు పెట్టాం కదా! సారీ, ఉల్లిపాయ రెబ్బలు తీసి పెట్టుకున్నాం కదా! ఆ ఉల్లిపాయ రెబ్బలు కూడా ఇక్కడ వేసి పెడుతున్నానన్నమాట పెద్దగా. అంటే ఇది రెస్టారెంట్ స్టైల్ కాబట్టి రెస్టారెంట్‌లో మోస్ట్‌లీ ఇలాగే ఉంటది. చూడండి మీరు చూడొచ్చు. ఇది సేమ్ ఇంకా మీకు రెస్టారెంట్‌లో ఎలాగుంటదో రెసిపీ ఎగ్జాక్ట్‌లీ అలాగుంది. 100% కాపీ పేస్ట్‌లా ఉంది. సో, చూడండి ఎంత బాగుందసలు. చూడడానికి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అసల. చూస్తుంటేనే నోరూరుతుంది. నిజం చెప్తున్నా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మష్రూమ్ ఎప్పుడు కొన్నా ఇదే ట్రై చేస్తారు. ఇదే స్టైల్‌లో చేసుకొని తింటారు. బట్ ఏంటంటే ప్రాసెస్ కొంచెం టైం పడతది. బట్ నో ప్రాబ్లమ్. టేస్ట్ కావాలంటే తప్పదు. నేనిప్పుడు అయితే మూత పెడుతున్నా. మూత పెట్టుకొని, బాగా సిమ్‌లో పెట్టుకొని, ఒక 10 నిమిషాలు వదిలేసినా నేనలాగా. 10 నిమిషాలు వదిలేస్తే అది కొంచెం బాగా కుక్ అయితదనమాట. చూడండి. ఇప్పుడు మూత తీస్తే మళ్ళీ ఎప్పటిలాగే ఆయిల్ పైకొచ్చింది. ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా. చూడండి. కలిపెట్టుకోండి. ఇప్పుడేంటంటే అన్నీ బాయిల్ అయిపోయి ఉంటాయి. బాగా కుక్ అయ్యి ఉంటాయి. చూడొచ్చు మనకి ఆనియన్స్ ఏసాం. మష్రూమ్స్ ఆల్రెడీ మనం వాటర్‌లో బాయిల్ చేశాం కదా! ఇప్పుడేసాం కదా! ఇంకా బాయిల్ అయిపోయి ఉంటాయి. దానికి ఎక్కువ టైమ్ టేకింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా బాయిల్ అయిపోయాయి. ఇదేంటంటే ఫైనల్ టచప్ కోసం ఇంకా మనం వేస్తాం కదా! కొత్తిమీర, కరివేపాకు ఎప్పుడు లాస్ట్‌లో ఎయాలి. ఇలాంటి స్టైలిష్ ఫుడ్ ఇది. సో, కరివేపాకు అయితే ఏసుకుంటున్నా. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు కూడా ఏసుకున్నాననమాట. ఇప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసినా నో ప్రాబ్లమ్. ఉంచినా నో ప్రాబ్లమ్. కొంచెం మీకెలా కావాలనేది మీకు తెలుస్తది. వాటర్ లైట్‌గా ఉండాలా? లేదా? అనేది మీ మీ ఇష్ట ప్రకారం చేసుకోండి. బట్ నేనైతే ఇంకా ఆఫ్ చేసేస్తున్నా. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ కర్రీ ఇలా చూస్తుంటేనే ఎంత టేస్టీగా ఉందో. మీకోసం ఇంత కష్టపడి చేశాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.